ద్రాక్ష తోట వేసుకున్నాడు. అది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పెద్దల కాడించి ఆయనకు వస్తున్న ఆస్తి పొలం ద్రాక్ష తోట వేసుకున్నాడు. కానీ నాబోతు అనే ఆయన పేరు. కానీ ఈ ఆహాబు అనే రాజుకి ఆ పొలం మీద కనబడింది. ఆయన పక్కనే ఉంది, ఆయన ఆ పొలం మీద కనబడింది. పోయి అడగదు, అయ్యా నాబోతు నీ ఉంటే పొలం నాకు ఇచ్చేయి, దానికి తగ్గట్టుగా నీకు ఇంకో ద్రాక్ష తోట ఇస్తాను, లేదు అంటే దానికి తగ్గట్టుగా డబ్బులు ఇస్తాను అని మాట్లాడింది. అయ్యా ఇది మా పెద్దల నుంచి వస్తున్నది, మా పితరాజితము నేను అమ్మలేను, నాకేమి వద్దు అయ్యా, ఇది మాకు కావాలా అని ఆ నాబోతు మాట్లాడితే ఏమి అడగకుండా ఇంటికి పోయి ఏడుస్తా ఏం చేస్తాడు అంటే ఆయన జాగ్రత్తగా ఉండి ఏడుస్తా ఉంటాడు. అన్నమేం తిండు, వాళ్ళ భార్య వస్తుంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఆహారం తినకుండా ఉన్నావు, ఎందుకు మూతి ముడుచుకొని ఉన్నావు అని అంటే, ఇదిగో నేను నాబోతు ఆ ద్రాక్ష తోటని అడిగాను, ఆయన ఇవ్వనన్నాడు అని అంటే, నువ్వు రాజు కదా ఎందుకు అలాగ ఉన్నావు అని చెప్పి, లేచి అన్నం తిను, ఆహారం తిను, నేను చూసుకుంటా అని చెప్పి కొన్ని తాకిదలు రాసి పంపిస్తుంది. ఆ ముద్ర రాజముద్ర వేసి, మీరు ఉపవాస దినాన్ని ప్రకటించండి, నాబోతుని పిలిపించండి, నాబోతు దేవుడి మీద అలాగనే ఆ రాజు మీద నిందారోపణలు చేసిన ఎలాగంటే ఇలా మాట్లాడిండు. అందుకని వాడిని ఏం చేయాలంటే మీరు రాళ్లతో కొట్టి ఆడే మాట్లాడిందిలే పెట్టింది. రాజుని తిట్టలేదు, దేవుని తిట్టలేదు ఆ మనిషి నాబోతు. ఆయన పాటికి ఆయన పొలం మీద నిండి అంతే. కానీ ఈమెం చేస్తుందంటే అంతా మోసం చేసి చంపాలని చెప్పగానే ఆడుండే పెద్దలు అలాగనే కొంతమంది సామంతులు కూడా ఏం చేస్తారంటే ఆ నాబోతుని పిలిపించి ఉపవాస దినాన్ని ప్రకటించి అందరు రాళ్లతో కొట్టి ఆయన్ని చంపేస్తారు, నిరపరాధిని చంపేస్తారు. పోయి యజబేలు రానిపోయి అని చెప్పద్ది రాజుకి, ఇదిగో నాబోతు చచ్చిపోయిండు కానీ నువ్వు పోయి ఆ ద్రాక్ష తోటని తీసుకో. దేవుడు వెంటనే ఏలియాకి ప్రత్యక్షం అవుతుంది. ఆయన వాక్యం మాట్లాడుతూ, ఏలియా పరిగెత్తు, నాబోతు పొలంలో ద్రాక్ష తోటలో ఆహాబు ఉన్నాడు, చెప్పు ఈ విషయాలు చెప్పగానే ఏలియా వెళ్తాడు. ఇదిగో నువ్వు చేసిన పాపానికి నిన్ను చంపితే, నువ్వు చచ్చిపోతే నీ రక్తాన్ని కుక్కలు నాకతే అని చెప్పు. నీ పని చేయడానికి యజబేలు తప్పు చేసింది కాబట్టి, భార్య తప్పు చేసింది కాబట్టి నీ భార్య శవాన్ని కూడా కుక్కలు తినివేస్తాయి అని ఏలియా దేవుని సేవకుడు ప్రకటించగానే, దేవుని ప్రవక్త ప్రకటించగానే అలాగనే జరుగుతుంది. ఆహాబు మరణిస్తుడు, యజబేలు కూడా మరణిస్తుంది. ఆహాబు రక్తము